పెద్దపల్లి జిల్లాలో ఇందిరా మహిళా పథకం కింద సంబరాలు జరుపుకున్న నేపథ్యంలో మహిళా సంఘాల లబ్ధిదారులతో మా కరీంనగర్ ప్రతినిధి మరిన్ని వివరాలు అందిస్తారు. ఏదైతే తెలంగాణ సర్కారు పెద్దపల్లి జిల్లాలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి సంబంధించిన సంఘాలతో సంబరాలు జరుపుకుంటున్న నేపథ్యంలో ప్రస్తుతం మనం పెద్దపల్లి జిల్లాలో ఉన్నాం. మనతో పాటు మహిళా సంఘాలకు 5 బస్సులు పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన ఇవ్వడం జరిగింది. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీకు అంటే మహిళా సంఘాల గురించి ఆలోచించి ఈ పథకం కింద మీకు ఈ బస్సులు ఇవ్వడం జరిగింది కదా, మీకు ఎంత వస్తుంది ఇన్కమ్? బస్సు తీసుకోవడం వల్ల అనేక రకాలైనటువంటి అభివృద్ధి బాటలో మేము కొనసాగుతున్నాం. స్త్రీలముగా ఇన్ని రోజులు ఇంట్లోనే ఉన్నాం, కానీ మా రేవంత్ అన్నయ్య గారి ఆధ్వర్యంలో ఇలాంటి స్త్రీలకు సంబంధించి ప్రత్యేకంగా బస్సులు ఇవ్వడము, పెట్రోల్ బంక్స్, నెక్స్ట్ రైస్ మిల్స్, నెక్స్ట్ వచ్చేసి అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలను ఇవ్వడం వల్ల స్త్రీలలో అనేక రకాలుగా చైతన్యం అనేది కల్పించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మేము ఇన్ని రోజులు ఇంట్లోనే కూర్చున్నాం, కానీ ఈ రోజు ఇక్కడికి వరకు రాగలిగినామంటే అది ఎస్ఏజీ గ్రూప్స్ ద్వారా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాది బేస్, మా యొక్క పునాది అనేది ఒక సంఘాలను స్థాపించుకొని దాంట్లో నుంచి లోన్స్గా తీసుకొని దాంట్లో నుంచి బిజినెస్ని స్టార్ట్ చేసి దాని ద్వారా ప్రభుత్వం మాకు ఇన్ని రకాల ప్రోత్సాహాలు కల్పించడం అనేది చాలా గర్విస్తున్నాము. మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము ఎంతగానో ఈ ప్రభుత్వం ద్వారా మాత్రం మేము అనేక రకాలైనటువంటి మహిళలకు సంబంధించి సదుపాయాలను ఫెసిలిటీస్ని మేము పొందుకుంటున్నాం సార్. ఈ సంఘాల ద్వారా ఈ చిన్న ఎస్ఏజీ ఎక్కడో ఉన్న మూలలో ఉన్న మారుమూలలో ఉన్న మేమందరం కూడా ఈరోజు ఈ విధంగా కలిసి ఒక ఎంఎస్ అధ్యక్షురాలుగా, లీడర్స్గా, అనేక రకాలైనటువంటి విధాలుగా ఒక పదవులను కూడా కొనసాగుతూ అన్నిట్లలో అభివృద్ధి బాటలు నడుస్తున్నాం. ఇదే రకంగా మనతో పాటు మరో మహిళ ఉన్నారు. చెప్పండి, అంటే ఈ బస్సులతో కాకుండా ఇంకేంటి మహిళా సంఘాలు లబ్ధి పొందారు? మాకు ముఖ్యంగా ఫస్ట్ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహిళలకు చాలా వరకు సదుపాయాలను కల్పించడం జరిగింది. అందులో ఈ మహిళా సంఘాలలో ఉండేటువంటి మహిళలకు అమ్మ ఆదర్శ పాఠశాలల్లో పనులను చేయించడానికి కానీ అందులో సభ్యత్వం కల్పించారు. దాంతోపాటు మా పిల్లల యూనిఫామ్స్ కుట్టడానికి మాకే అవకాశం కల్పించారు. అలా పిల్లల యూనిఫామ్స్ కుట్టుకుంటూ కూడా ఆదాయాన్ని సంపాదిస్తున్నాము. దాంతోపాటు మన రైతు ధాన్యం కొనుగోలు కేంద్రాలను మేమే నడిపించుకుంటున్నాము. అదే దాన్ని నడిపించడంకు మాకు 25%, 32 రూపీస్ క్వింటాల్కి ఇవ్వడం జరుగుతుంది. వచ్చిన కమిషన్ని మా సంఘాలకు మేము లోన్లు ఇవ్వడం ద్వారా వడ్డీలను పొందుతూ సంఘాలను పెంపు చేసుకోవడం జరుగుతుంది. ఇప్పటికీ ఒక అరౌండ్ 32 ఇయర్స్ అవుతుంది కావచ్చు సంఘాలు స్టార్ట్ అయినప్పటి నుండి ప్రతి ఒక్క మహిళ సభ్యత్వాన్ని కలిగి ఉన్నది. ఇంకా ఎవరైనా కలిగి లేని వాళ్ళను కూడా వెతికి మరీ సభ్యత్వాన్ని కల్పించడం జరుగుతున్నది. సంఘంలో ఉండడం ద్వారా మాకు పర్సనల్గా లోన్స్ తీసుకోవడానికైతేనేమి, బిజినెస్ చేసుకోవడానికైతేనేమి, మైక్రో లోన్స్ అని, బ్యాంక్ లోన్స్ అని, లింకేజ్ లోన్స్ అని, ఇలా వివిధ రకాలైనటువంటి లోన్స్ను కల్పించడం జరుగుతుంది. మినీ బిజినెస్లను సృష్టించుకోవడానికి లోన్స్ ఇస్తున్నారు. దాంతోపాటు ప్రత్యేకించి ఇప్పుడు మినీ గోడౌన్లను కల్పిస్తామన్నారు, రైస్ మిల్లులను ఇస్తామని చెప్తున్నారు. మా రాజరాజేశ్వర పెద్దపల్లి జిల్లాలో 5 బస్సులను ప్రొవైడ్ చేశారు. అందులో మా రాజరాజేశ్వర మండల సమైక్యకు మాకు ఒక బస్సు వచ్చినందుకు అరౌండ్ 70 లక్షలు అని అంటే, మేము పొదుపు చేసుకున్నటువంటి డబ్బులు 70 లక్షలు మా సంఘంలో ఉన్నవి. వాటితో మేము ఇప్పుడు ఆ బస్సు తీసుకుంటే మాకు నెలకి 69,640 రూపాయలు ఇంట్రెస్ట్ కట్టిస్తామని గవర్నమెంట్ చెప్పడానికి ముందుకొచ్చారు. పెట్రోల్ బంకులు నడపడం ద్వారా కూడా మాకు ఇన్కమ్ వస్తుంది. ఇలాంటివి ఇంకా ఎన్ని కల్పించినా కూడా మేము చేయడానికి ముందుకొస్తాము, చేస్తూనే ఉంటాము. ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ప్రతి మహిళకు ఇలాంటి పథకాలు అనేటివి చాలా గర్వకారంగా నిలుస్తున్నాయి. మేము బయటకు వచ్చి బయట సమాజాన్ని తెలుసుకోవడానికి ఈ మహిళా సంఘాలు అనేటివి బాగా ఉపయోగపడుతున్నాయి. దాంతోపాటు ఇలాంటి ఎన్ని పథకాలను కల్పించినా కూడా ప్రతి మహిళ వాటిని వినియోగించుకొని వాళ్ళ ఆర్థిక స్తోమతను నిలదొక్కుకోవడానికి, పెంపొందించుకోవడానికి, కోటి మహిళలను కోటీశ్వర్లను చేస్తాను అని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట చాలా ఘర్షణీయమైనది. ఇది మొత్తానికైతే పురుషులకు ధీటుగా మహిళలు మేము కూడా వారికి ధీటుగా ఉంటామని చెప్పేసి
మేము కూడా అంటే మహిళా సంఘాల నుంచి మేము పొదుపు చేసుకున్న ఏదైతే డబ్బుల నుంచి మేము ఇలాంటి పథకాలతో మేము ముందుకెళ్తాము. మాకు గవర్నమెంట్ అన్ని రకాలుగా సదుపాయాలు కల్పిస్తుందని చెప్పి మహిళా మండలి చెప్పుకొచ్చారు. కెమెరా పర్సన్ రఘుతో రవికుమార్, పెద్దపల్లి జిల్లా నుంచి.